అయితే ఉండడం ఇప్పుడు ఒక ప్రైవేట్ ఎంప్లాయీ కాబట్టి మహబూబ్నగర్లో టౌన్లో ఉండి మేము నార్ కర్నూలుకి ఒక చెస్ కోచ్ కావాలంటే ఎంత తిరిగినాం మేము. నార్ కర్నూలు ఆల్రెడీ కొల్లూరుకి 4-5 సెంటర్ అంతా కలవకొచ్చి వరంగల్ తీసుకొచ్చిన ఒక అబ్బాయి. అయితే తను కూడా హాలిడేస్లో వేయగలుగుతాడు టైం. మన సమ్మర్లో కూడా వేయలేడు. నేను కోసీలు నడుపుదామని నేనే ఆలోచన చేసి చాలా సార్లు రిక్వెస్ట్ చేసాను. సమ్మర్లో మీకు వర్క్ పరంగా ప్రైవేట్ ఎంప్లాయీ కదా. అయితే ఇబ్బంది. ఏ ఫీల్డ్ చేస్తారు మీరు? హెల్త్ డిపార్ట్మెంట్. నేను సమ్మర్లో మా దగ్గరనే నా ఇంట్రెస్ట్తో పేరెంట్స్ మేము అప్పుడు నడపడం వల్ల చాలా మీకు రెగ్యులర్గా వీకెండ్స్ నడుస్తుంది. మీకు అంటే రెగ్యులర్ వీకెండ్స్. మనం కోసీలో సమ్మర్ నడపాలనుకున్నాం, కాకపోతే ఏంటంటే సార్ టైం అయ్యాక చేయలేకపోయింది. పేరెంట్స్ రెగ్యులర్ నడపడం. ఎక్స్ట్రా ఇడ్లీ కూడా మీరు ఏం సబ్జెక్ట్ చెప్తారు సార్? నేను సెకండరీ గ్రేడ్ సార్ అండి, ఎస్జిటి కాబట్టి అన్ని ప్రైమరీ టీచర్. అంటే 5th వరకా? 5th వరకు. గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు మోడల్ స్కూల్ వచ్చి చాలా అవునవును చాలా కేజీ. మా ఊళ్ళో పిల్లలు తక్కువైపోయింది. 30 మంది ఉంటారు టోటల్, టీచర్ 15 మంది. హై స్కూల్ చాలా పక్కనే పక్క ఊళ్ళో మోడల్ స్కూల్ ఓపెన్ చేసి దాంతో అందరూ రెసిడెన్షియల్స్ అది కావడం వల్ల అదే ప్రాబ్లం. మంచి టీచర్లు, మళ్ళీ మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. క్వాలిఫైడ్ అందరూ మోడల్ స్కూల్లో క్వాలిఫైడ్ లేదు. ఈసారి గవర్నమెంట్ స్కూల్ రిజల్ట్స్ బాగున్నాయి. మార్క్స్ గవర్నమెంట్ పిల్లలకు చాలా మంచి మార్క్స్ వచ్చినాయి. జోకేసుకుంటున్నాం కర్ణాటకలో చెస్ ఈ బెల్ట్ ఎక్కువ అవుతుంది. కర్నూలు ఫాస్ట్ రవి వెరైటీ ఫాస్ట్ మరి వీళ్ళందరూ వరంగల్ కర్నూలు ఓవర్టేక్ చేస్తారు. అంటే 10 మంది ఊళ్ళు వెళ్ళిపోయినాయి. మొన్న వందే మాత్రం వాళ్ళు క్యాంప్స్ పెట్టింది, 20 క్యాంప్స్. రెగ్యులర్ సమ్మర్ క్యాంప్స్ నడుస్తాయి. ఈసారి మీకు వాళ్ళు టచ్ అయ్యారు తెలుసు. మాధవరెడ్డి సార్ నాకు కూడా తెలుసు, ఫస్ట్ నుంచి తెలుసు. చెస్ అంటున్నారు కదా, మరి ఒక యాక్టివిటీ ఇది పెట్టండి అన్నారు వాళ్ళు. అన్ని యాక్టివిటీస్ ఉంటాయి కదా వాళ్ళకి. అక్షరవణం వెళ్ళేదా సార్? అక్షరవణం అది ఇనాగ్రేషన్ రోజు వెళ్ళాం సార్. మళ్ళీ సరిపోవాలి. అక్షరవణం ఫుల్లీ సంజయ్ సార్ 2 days స్పెండ్ చేయాలి వాళ్ళ దగ్గర. వీకెండ్ వెళ్ళి వాళ్ళ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలి, వాళ్ళ నెట్వర్క్ ఎట్లా, ఆర్గనైజేషన్స్ ఎట్లున్నాయి అండర్స్టాండ్, మనకి ఎట్లా మనం అలైన్ చేయొచ్చు. ఈజ్ ఫ్రీ టు అలైన్ విత్ ఎనీవన్, వర్క్స్ టుగెదర్. వీకెండ్ 2 days. అయితే వాళ్ళకున్న ప్రోగ్రామ్స్కి చెస్ యాడ్ చేయమని అన్నారు అన్నమాట. ఇదే అన్నది అనుకొని మేము కోచ్ని ట్రై యాక్చువల్గా 20 చేద్దామని ట్రై చేస్తే ఇంప్రాక్టికల్, దూరం ఉన్నాయి. అవును సార్. కనీసం ఒక దిక్కు యాక్చువల్గా నేను అందుకే సార్తో చెప్పిన. రవి సార్ అని నాకు ఫోన్ చేసాను ఫస్ట్. రవి సార్ నాకు సార్ ద్వారానే మీదంతా టచ్ అయినట్టు. ఇప్పుడు మధుసూదన్ రెడ్డి సార్ అని టీచర్ ఉంటారు సార్, మధుసూదన్ రెడ్డి సారు రవి సార్ ఫ్రెండ్ అంటారు చదువుకునేటప్పుడు. సార్ నేను ఈ ప్రోగ్రామ్ చేసిన విషయం సార్తో డిస్కస్ చేసేవాడు. అప్పుడు సార్ నా నెంబర్ ఇచ్చి మాట్లాడాడు. సార్ అంటే నీ ఐడియాస్ ఏమైనా ఉంటే చెప్పండి, నేను అదే చెప్పిన సార్. మీరు ఇట్లా కష్టపడితే టైం చాలా తీసుకుంటారు సార్. ఫస్ట్ గవర్నమెంట్తో కొలాబరేట్ అయ్యేటట్టుగా స్కూళ్ళలో దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి. పీఈటీస్ ఉంటారు సార్, అదే వాళ్ళకే చెస్ పైన అవగాహన లేదు. వాళ్ళకి ఫస్ట్ మనం అంటే వాళ్ళని ట్రైన్ చేయాలి. మీరు బోర్డ్స్ చేయడం కంటే ప్రయారిటీ ట్రైనింగ్ ఇవ్వాలి. బోర్డు తీసుకోవడం ఈజీ, పేరెంట్ 20,250 రూపాయలు బోర్డు తీసుకోవడం పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఒక స్కూల్లో ఎప్పుడు అందుబాటులో ఉన్న ఒక పేటీ
దానిపైన అవగాహన ఉంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ పిల్లల్ని ఒక టైం టేబుల్ పెట్టి షెడ్యూల్ పెట్టాలి. దీనికంతా కూడా గవర్నమెంట్ అండర్ చేస్తే మీరు సపోర్ట్ ఇస్తూ ప్రోగ్రామ్ చేయాలి. గవర్నమెంట్తో కృషించాలి చేయిస్తే అప్పుడు మనకు కొద్ది తొందరగా రిజల్ట్ వచ్చాం. ఇట్లా మీరు మనం ఇచ్చిన బోర్డు ఇస్తున్నారు, అవును ఇస్తారు. ఇచ్చిన తర్వాత దాన్ని ఎవరు సూపర్వైజ్ చేయాలి? షెడ్యూల్ అంటూ ఏముంటుంది దానికి? ఇప్పుడు ఒక డిఓతోనే ఎవరితోనో మనం టైప్ అయితే అప్పుడు డిఓ సార్ ఏం చేస్తాడు, ప్రతి స్కూల్లో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చెక్ చేయాలి. ఈ మధ్యలో సోషల్ మీడియా ఇవన్నీ వాడుతున్నారు, ఆ ఫోటోస్ పెట్టాలి అట్లా అడుగుతారు మనం. ఇప్పుడు టీచర్స్ అంతా కూడా ఏదో రకంగా పిల్లల్ని ఆడించాల్సి వస్తుంది. అదే నేను సుధీర్ సార్తో కూడా అదే షేర్ చేసుకున్నాను. సార్ చాలాసేపు మాట్లాడినట్టు ఒకరోజు అది ప్లాన్ ఆఫ్ చేసి ఒక 2 or 3 days డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో సార్ ఏమన్నా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయితే పెద్దగా అవుతుంది, మండల్స్ ఒక 2-3 మండల్స్ ఆ పెద్దగా ఏం కాదు సార్. ఫస్ట్ ట్రైనింగ్ గ్యాదరింగ్ అనేది డిస్ట్రిక్ట్లోనే జరగాలి విత్ కలెక్టర్ ఆధీనాలు, కలెక్టర్ పీఈటీస్, ఇంట్రెస్టెడ్ టీచర్స్ ఆల్సో. ఇంట్రెస్టెడ్ టీచర్స్ కూడా రావచ్చు. అన్ని స్కూళ్ళల్లో పీఈటీలు లేకపోవచ్చు. ఇప్పుడు ప్రైమరీ ఉంటుంది సార్, ప్రైమరీ పిల్లల పీఈటీ అంటూ ప్రత్యేకంగా పోస్ట్ ఉండదు. హై స్కూల్ ప్రైమరీకి పీఈటీ ఉండదు. ఇప్పుడు మీలా అంతే, అందరూ కామన్ టీచర్స్. మీరు అన్ని సబ్జెక్ట్స్ చెప్తారు, గేమ్స్ కూడా చెప్తారు. సార్ అదే మంచి ఐడియా అనేది ఇట్లా ప్లాన్ ఆఫ్ చేస్తేనే బాగుంటుంది అని. సో ఎక్కడ డిఓలు మనం సపోర్ట్ చేసినా వాళ్ళతో పని చేద్దాం ఫస్ట్ అంతే. మోడల్ ఇంకోటి చెప్పాను సార్, కలెక్టర్స్ ఇప్పుడు కలెక్టర్స్ కూడా చాలా మంది కలెక్టర్స్ యంగ్ ఉన్నారు. వాళ్ళంతా కూడా ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేస్తూ ఇప్పుడు మన దగ్గర శ్రీహర్ష సార్ పోయేసి సార్కి నెంబర్ ఇచ్చారు. నేను సార్ దగ్గర పనిచేసిన అప్పుడు ఆర్పీ గారు సార్ నెట్వర్క్ పెట్టిండే మా జిల్లాలో. అయితే దాంట్లో పనిచేసినాం మేము. సార్ మనతో ఉన్నాడు వాడి సార్కి నెంబర్ ఇస్తే సార్ రెస్పాన్స్ ఇచ్చిండట, చేద్దామని చెప్పిన చేస్తాడు కూడా సార్. నేను పర్సనల్గా సార్కు నెంబర్ ఇచ్చి మీతో మాట్లాడతాడట సార్ అని కూడా చెప్పిన, మాట్లాడిండ సార్. ఇప్పుడు మా దగ్గర ఉన్న మేడం కూడా మంచి రెస్పాన్స్ ఇస్తుంది. కాకపోతే ఒకసారి వచ్చి మీరు మాట్లాడాలి, మీ ప్రోగ్రామ్ ఏంటి. డిఓ మేడం కలెక్టర్తో మాట్లాడాలి. కలెక్టర్ మేడంతో మాట్లాడితే మీరు చేయబోయేది ఏంటి అని తెలిస్తే వాళ్ళు మీకు ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తారు సార్. ఇస్తాడు మళ్ళీ వస్తున్నట్టు. అదే సార్ బోర్డ్స్ ఇవ్వడం అనేది నా దృష్టిలో చెక్ ఇక్కడ పెట్టండి, మీరు ఇడ్లీ ఆర్డర్ తీసుకుని. దాని తర్వాత కూడా కంటిన్యూగా ఎఫర్ట్స్ పెట్టాలి. అంటే ఎవరో ఒకరు దాన్ని చూస్తున్నా జరుగుతుందా లేదా అంటే వీక్లీ ఇప్పుడు మీరు ఇంత దగ్గర మీరు ఇంత లాంగ్ వచ్చేసంటే జూమ్ మీటింగ్ ఏదో అరేంజ్ చేసుకోవడం, ఏం జరుగుతుంది అనేది కొంచెం ఫాలో అప్ చేయాలి. ఫాలో అప్ అనేది చేయాలి. ట్రైనింగ్ ఇస్ మస్ట్ యాక్చువల్లీ. ఫిజిల్ అవుట్ అయిపోతుంది బోర్డు బోర్డ్స్ నుంచి లాభం లేదు సార్. ఎందుకంటే ట్రైనింగ్ ఇచ్చి ఒక 3-4 months or 6 మేము months ఆ ట్రైనింగ్ టోర్నమెంట్ పెట్టాలి. టోర్నమెంట్ ఒక స్టార్టింగ్ ఒకసారి పెట్టడం, ఎంత చూడడం ఇట్లా చేస్తూ ఉంటే 1 yearలో మంచి పీరియడ్ అది కంటిన్యూ అవుతుంది. హ్యాబిట్ ఒకసారి పిల్లలకి వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆడడం అట్లాంటివి చేసుకోవడం. మా దగ్గరికి సండే రోజు నియర్ బై విలేజ్ల నుంచి పిల్లలు వచ్చిపోయారు సార్ సొంతంగా. ఇడ్లీ తీసుకుంటా ఒక ఇడ్లీ ఆయన కోచ్ లాస్ట్ రోజు టోర్నమెంట్ పెడితే ఆయన ఎక్స్పెక్ట్ చేయలేడు అంతమంది వస్తారని అడగండి చెప్పి. అంటే నేను మధ్యలో ఏం చేసిన సార్ అంటే కొంచెం పిల్లలు డ్రాప్ అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు నాకు సర్కిల్ ఉంది ఫ్రెండ్స్, వాళ్ళతో పిలిపియడం, మోటివేషన్ ఇప్పించడం పిల్లలకు. ఒక్కోసారి తగ్గుతారు. హాలిడే రోజు పిల్లలకి ఏమైతే మళ్ళీ ఎక్కడో అవుతుంది. అట్లాంటి వాటిని మనం ఏం చేసినామంటే మేనేజ్ చేసినాం. ఇచ్చిన ఒక 13-14 weeks మాత్రం వాళ్ళని కదలనియలే. కాంపిటీషన్ ప్రైజ్ అంటే అది ఎంత కూడా నేను మళ్ళీ కడాని ఇన్వాల్వ్ చేసిన. అక్కడ మా దగ్గర కోడమంగల్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి ఒకటి సీఎం గారి కాన్స్టిట్యున్సీ అంటే ఒకటి ఉందన్నట్టు. ఆ అథారిటీ సార్కి వెళ్ళి అడిగితే మంచి ప్రోగ్రామ్ నేను సపోర్ట్ ఇస్తా అని చెప్పి వాళ్ళే ప్రైజెస్ అన్నీ చేసి అఫీషియల్గా చేసాం. కలెక్టర్ మేడం వచ్చింది ప్రోగ్రామ్స్ 14 weeks తర్వాత.
కలెక్టర్ మేడం వచ్చింది సార్, వచ్చి మేడం కూడా బాగా అప్రిషియేట్ చేసింది, మంచిగా జరిగింది ప్రోగ్రామ్. రెగ్యులర్గా మనం ఏం చేస్తున్నాం అనేది మేడంతో షేర్ చేసుకున్నాము వాట్సాప్లో. ఎవ్రీ వీక్ ఏముంది, ఎట్లా జరుగుతున్నాయి అనేది కొంచెం సోషల్ మీడియాలో వాటిలో కూడా బాగా ఇది చేసినాం. సో 14 వీక్స్ మీరు నడిచింది ట్రైనింగ్. 14 కంటే ఎక్కువనే ఉంటుంది సార్. ఇంకా ఏంటంటే ఆనందంగా 14 అంటే 6 months కంటిన్యూ. ఇప్పుడు వీక్ మంత్లీ 4 వీక్స్ కదా సార్, 4 + 1 5, ఇది మన సెకండ్ సాటర్డే అట్లా ఇంకెక్కువ నడిచింది సార్. 6 months అంటే అదే 6 ఇప్పుడు ఎంత జూలై ఎన్నిసార్లు స్టార్ట్ చేసినాం? 21 అంటే జూలై 1 వీక్ అనుకో, ఆగస్ట్ సెప్టెంబర్ అంతే 14 వీక్స్ అయినాయి. 14 వీక్స్ అయింది. ఎవ్రీ వీక్ నా దగ్గర ఉంది, అంటే పిల్లలు ఎట్లా ఆడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది స్కూల్లో ప్రతి అప్డేట్ చేసి చుట్టుపక్కల స్కూళ్ళలో ఒక దగ్గర పెట్టేవాళ్ళు, చుట్టుపక్కల ఊళ్ళల్లో ఒక 10-15 నిమిషాలు టౌన్లోనే కోజ్కి హెడ్ క్వార్టర్లోనే పెట్టాం. ఇంకా అట్లా ఎన్ని ఊళ్ళు కవర్ చేశారు? ఇప్పుడు మా దగ్గరికి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ వేరే పిల్లలంతా వస్తుంటారు సార్. ఆ ఊరి పిల్లలు ఓన్లీ కోజ్కి ఓన్లీ కోజ్కి ఆ ఒక్కదానికి మనకు తర్వాత మేము టోర్నమెంట్ పెట్టినప్పుడు మద్దూరు మండలాన్ని ఉంటాయి పక్కలో, వాళ్ళు కొడంగల్ నుంచి కొన్ని స్కూల్ నుంచి వచ్చారు పిల్లలు. వాళ్ళ కాలేజ్ వచ్చారు ఆ పిల్లలకు వచ్చి మేము అప్పుడు అనుకున్నాం, సరే ఇది ఉంది కాకపోతే స్ప్రెడ్ అవుతలేదు, పిల్లలు ఎవరు ఆడేటోళ్ళు ఒకరో ఇద్దరు ఇంటి దగ్గర ఆడుకుంటున్నారు. కోజ్కి రన్ చేసింది. కోజ్కి సాటర్డే ఎన్ని అవర్స్? మేము 10 అట్లా స్టార్ట్ చేసి 12 వరకు 2 hours ఇస్తాం. 2 hours. సండే కూడా? సండే అండ్ సెకండ్ సండే. Sunday, every Sunday, there is 4 days, Sundays, plus 1 second time. 5 days. ప్రతి సెషన్ ఎంతమంది వచ్చారు పిల్లలు? సార్ సెషన్ కంటున్నాం ప్రతి వీకెండ్ కూడా ప్రతి సెంటర్లో 50 మెంబర్స్ ఉంటారు. 50 పిల్లలు వచ్చారా? ఈజీగా వస్తారు సార్, దాంట్లో ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. మేము ఎప్పుడు కోజ్గిలో స్టార్ట్ చేసినా కరెక్ట్ మోటివేషన్ వచ్చి హెడ్ మాస్టర్స్ సపోర్ట్ కరెక్ట్ ఉంటే, ఒక ప్రాబ్లం ఏముంటుండే అంటే హాలిడే కాబట్టి పిల్లలు వచ్చిపోవడంలో ఏమన్నా అయితే అనేది ఒక రిస్క్ ఉంటుండే. ఆ రిస్క్ నేను ఫేస్ చేయడానికి రెడీ అయ్యి దిగినదాన్ని. పేరెంట్స్ వదలాలి వీళ్ళని, బస్సులు ఎక్కి రావడం వదలరు, అవన్నీ చేయరు. ఇంట్రెస్ట్ ఉన్న పిల్లల పేరెంట్స్తో మీట్ కావడం, మాకు అక్కడే లోకల్ ఏరియా కాబట్టి పేరెంట్స్ మాకు తెలవడం అది కూడా ఉంటుంది ఒకటి. అయితే నేను సార్కి ఇంకొక ఐడియా షేర్ చేసుకున్నాను. ఇప్పుడు టౌన్ ప్లేసులు అంతా కూడా హాస్టల్స్ ఉన్నాయి, మధ్యలో హాస్టల్ పిల్లలు కూడా పిల్లలంతా కొంచెం ఉండలేరు కదా సరిగ్గా, ఆటలు వాటిపైన ఇంట్రెస్ట్ లేకుండా అయిపోయింది. కేజీబీస్ కానీ మోడల్ స్కూల్ అక్కడనే ఉంటారు కదా సార్ పిల్లలు, వాళ్ళని కూడా మోటివేట్ చేస్తే అక్కడనే ఉంటారు, టీచర్స్ కూడా అక్కడనే ఉంటారు కదా, క్యాంపస్లో ఉంటారు. కేజీబీస్ ఓన్లీ ఆడపిల్లలు ఉంటారు, ఆ పిల్లలంతా కూడా ఇంట్రెస్టెడ్. అట్లాంటి వాళ్ళకి ఇచ్చేసి మనం సపోర్ట్ ఇస్తే, ఇప్పుడు అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది కోచ్, ఒక 4 సార్లు వెళ్ళాల్సి వస్తుంది. ఇట్లా మోడల్గా ఒక దగ్గర చేస్తే, అంటే హైబ్రిడ్ మోడల్ చేయాలి. నేను అదే 30% ఇన్ పర్సన్, 70% ఆన్లైన్లో చేయాలి. చేస్తే అప్పుడు రిజల్ట్ అనేది 1 yearలో మనకు ప్లాన్ అనేది ఎట్లా చేసినాం ఏమవుతుందనేది తెలుసు. నెక్స్ట్ సక్సెస్ఫుల్గా దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళవచ్చు. ఒకేసారి ఒకే ఆలోచనతో అన్ని దగ్గర చేస్తే సక్సెస్ కాదు, ఒక దగ్గర ఒక ఉంటుంది. ఎక్స్పెరిమెంటేషన్ కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చేయాలి సార్, మీరు ఏ జిల్లాలో చేయాలనుకున్నా కలెక్టర్ని కలవడం, డిఓని కలవడం, కొలాబరేషన్తో ఒక మీటింగ్ పెట్టి ఏం చేయబోతున్నారని చెప్పడం. అడ్మినిస్ట్రేషన్ ఇన్వాల్వ్ చేయమంటారు. బాగా అది ఆన్లో ఉండని ఇప్పుడు ఆగిపోయింది సార్. అంటే ఆగిపోవడానికి రీజన్ ఏం లేదు, కానీ ఇప్పుడు ఆయన కోచ్గా చేయాలంటే కొంచెం డబ్బులు మంత్లీ సోర్స్ చేయాలి, ఆయన ప్రైవేట్ ఎంప్లాయీ, అదొకటి. రెండోది ఏమైందంటే మనం సండే అంటే ఎవ్రీడే ఒక్కరమే అని కాకుండా ఏదో ప్లాన్ అప్ చేయాలనే ఉద్దేశంతో ఉంటుంది. మనకు అంతా కూడా గ్యాప్ వచ్చి
మీరు అంటే మీరు ఆర్గనైజ్ చేయడానికి హ్యాండ్స్ కావాలి. ఆన్లైన్లో కూడా సార్ ఆన్లైన్ అనేది సార్ కొద్దిగా గట్టిగా చెప్పండి. ఆన్లైన్ చేయొద్దు. మీరు అవసరమైతే వేరే ఇంకేదైనా ఆలోచన చేయండి, కానీ ఆన్లైన్లో వచ్చేసి నేర్పడం పిల్లలకు కష్టం కాదు, పెద్దోళ్ళకి ఓకే. ఇప్పుడు మీ ఇద్దరం కూర్చొని మాట్లాడుతున్నాం, ఇదే జూమ్లో మాట్లాడితే ఫీలింగ్ ఏముంటుంది, ఫిజికల్ ఉంటుంది. అదొకటి ఆలోచన చేయండి మీరు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన మీతో మాట్లాడుతున్నా, ఇదే నేను ఎక్కడి నుంచో మీతో జూమ్లో మాట్లాడినా, ఫోన్లో మాట్లాడినా ఏం రిజల్ట్ ఉంటుంది? చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫిజికల్గానే చెస్ ఇనిషియల్గా ఉన్న పిల్లలకంతా కూడా ఆన్లైన్లో నేర్పడం ఇంపాసిబుల్. అది ఎక్కువ రోజులు ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ ఉండదు పిల్లలు. అందుకే ఎడ్యుకేషన్ సిస్టంలో ఆన్లైన్ అనేది సక్సెస్ అవుతుంది అని అనుకుంటున్నారు అందరూ, కానీ రేపు చాలా తక్కువ, అంత 100% ఉండదు. ప్యాసివ్గా పిల్లాడు సిస్టమ్ మీద కూర్చొని, మొబైల్ పైన కూర్చొని ఏదైనా రేట్లు ఒత్తుతుంటే ఎట్లుంటుంది? ఇంటరాక్షన్ జరుగుతుంది, ఇద్దరు ఆడడంలో ఏముంటుంది? మీరు చెప్పండి సార్. దాన్ని ఉండదు. మీరు అంటున్నారంటే ఓవరాల్ ఏమంటున్నారంటే హెచ్ఎంస్ని, డిఈఓస్ని, ఎంఈఓస్ని, కలెక్టర్ని కాన్ఫరెన్స్ తీసుకొని మేజర్ లొకేషన్స్ గుర్తించాలన్నమాట. ఎక్కువ క్యాష్మెంట్ పిల్లలు లొకేషన్ గుర్తించాలి. ఎస్పెషల్లీ ఇక్కడ టౌన్లో అవుతుంది. అది గుర్తించి అక్కడ ట్రైనింగ్ స్టార్ట్ ఈవినింగ్స్ కానీ వీకెండ్స్ కానీ. వీకెండ్స్ పెట్టండి సార్. ఈవినింగ్స్ అనేది పిల్లలకు వర్క్ ఉంటుంది, వేరే ఎగ్జామ్స్ అవి ఉంటాయి కాబట్టి మళ్ళీ మనం డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. ఖచ్చితంగా వీకెండ్ ఓకే, ఒక 6 వీకెండ్ ప్రోగ్రామ్ షెడ్యూల్ చేసుకొని ఎవ్రీ వీకెండ్ 2 hours అట్లా 3 to 6 months స్కూల్ నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. వస్తారు సార్, వచ్చారు మా దగ్గర నాచారము అదంతా రాలేదా? అంటే హాఫ్ అన్ అవర్ దూరంలో బస్సు, లోకల్ బస్సులో హాఫ్ అన్ అవర్ కింద సార్. మాది నియర్ బై రేడియస్ 10 kilometers మా మండలం. అన్ని దగ్గర ఆటోస్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న పిల్లవాడు వస్తారు. మీకు ఒకరు వచ్చినా, ఇద్దరు వచ్చినా, నలుగురు వచ్చినా వస్తారు. రావడం అయితే ఖచ్చితంగా వస్తుంది. డైరెక్ట్ విలేజ్ పోయి చెప్పడం కంటే ఇది బెస్ట్. ఇది మనకు ఇంట్రొడ్యూస్ కావడానికి ఇది కొద్దిగా ఒకసారి అంటే మీరు ఏమనుకుంటారో మాకు తెలియదు. మీరు ఒకేసారి అన్నీ చేద్దామంటే చేయలేరు. మీరు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఒకటి అనుకోండి, దాంట్లో ఫాలోఅప్ చేయండి, అది ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవుతుంటుంది. మీ దగ్గరికి వచ్చే పిల్లలు రూరల్ ఏరియా నుంచి వస్తారు, టౌన్ వాళ్ళు వస్తారు. స్కూల్ అనుకున్నప్పుడు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ నుంచి, ఓన్లీ గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ కూడా వస్తారు. యూత్ హాలిడే రోజు మనం చేస్తున్నాం కాబట్టి అందరు వస్తారు. డిఓ సపోర్ట్ కానీ కలెక్టర్ సపోర్ట్ ఎందుకు అంటే రేపు భవిష్యత్తులో ఏమైనా చిన్నగా మనకి ఇబ్బందులు ఉన్నా వాళ్ళంతా కూడా అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి సపోర్ట్ ఉంటుంది. మీరు సింగిల్గా వద్దామంటే అది ఏమవుతుందంటే స్కూల్స్లో సపోర్ట్ కూడా ఉండదు. ఇప్పుడు నేను టీచర్ కాబట్టి ఈవెన్ నేనైనా అప్పట్లో ఆ ప్రోగ్రామ్ చేసేటప్పుడు నాకు డిఓ ఆఫీస్లో డిఓ వాళ్ళంతా తెలుసు కాబట్టి ఓవరాల్గా నేను పర్మిషన్ తీసుకున్నాను ఆ ప్రోగ్రామ్ చేయడానికి. హెచ్ఎంసీ ఇంట్రెస్ట్ చూపరు. ఒక హాలిడే రోజు ఒక స్కూల్లో మనం ఏదైనా ఆర్గనైజ్ చేస్తామంటే ఆనంద్ ఒక్కడే వెళ్ళమంటే వెళ్ళలేకపోయాడు. ఎందుకంటే వద్దు సార్ నాకు ఏం పరిచయం. ఆయనకి ఇంట్రెస్ట్, చెస్ నేర్పడం ఆయనకి ఇంట్రెస్ట్. తనకు ఏదో డబ్బులు వచ్చినా రాకుండా అట్లా కాకుండా ఎక్స్పెన్స్ ఖర్చులు ఇస్తూ చేస్తే ఆయన పరుకు చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, చెస్ పైన ఇంట్రెస్ట్ కాబట్టి. కాకపోతే అడ్మినిస్ట్రేషన్ సైడ్ సపోర్ట్ లేకపోతే మనం సక్సెస్ కాలేము ప్రోగ్రామ్. ఇంపాసిబుల్. ఇదొక పాత నేను చెప్పినట్టు మీ మోడల్ ఏంటంటే అదే సెంటర్ సెలెక్ట్ చేసుకొని అక్కడ వీకెండ్ క్లాసెస్ 2 hours పెట్టి ఒక 3 months కానీ 6 months కానీ ప్రోగ్రామ్ రన్ చేయడము. దాని తర్వాత టోర్నమెంట్ అట్లా చేసినప్పుడు ఒక వాతావరణం క్రియేట్ అవుతుంది. అవుతుందా? మాకైతే నా ప్రాక్టికల్ అనుభవం అది జరిగింది. నేను ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్ ఉంది. ఆడ చాలా మంది వచ్చారు. అక్రమ్ సార్ కూడా వచ్చారు కదా, సార్ కూడా వచ్చారు ఆ టోర్నమెంట్కి. సార్ నాకు హెల్ప్ చేశారు. అంటే డే బిఫోర్ నేను ఒక్కనే ఉంటా అని చెప్పి సార్ని హెల్ప్ తీసుకుంటాడు. సార్ వచ్చి చూసి సార్ కూడా అడిగే పిల్లలు ఇంత ఉంది అవకాశం కోర్సు లేదనే ఉద్దేశంతో ఆడిటోరియం దగ్గర పక్కన క్యాంటీన్ ఉంటుంది. 500 people participated in the program. బయట మళ్ళీ హాల్ మొత్తం ఫంక్షన్ హాల్లో జరిగింది. మీరు చూసి నేను పెట్టిన వీడియోస్ చూడారు, అదే మీరు షేర్ చేసి. సో దీంట్లో ఏమవుతుందంటే మనకు యూత్ కవర్ అవుతున్నారు, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కవర్ అవుతున్నారు, ప్రైవేట్ స్కూల్ పిల్లలు కవర్ అవుతున్నారు, బయట వాళ్ళు కూడా వస్తారు, అందరు కవర్. అయితే మనం ఏం చేస్తామంటే స్టార్టింగ్ అంతా అడ్మిషన్ సైడ్ స్కూల్స్ అనే చెప్తాం. అది స్కూల్ చిల్డ్రన్ టార్గెట్ అని అట్లే ఉంటుంది, కానీ ఎవరైనా రావచ్చు. తర్వాత అది ఇన్నర్గా జరిగే అంశం. మనము టోటల్గా దాన్ని తీసుకొని ఫస్టే అట్లా చెప్పకుండా ఒక ఎన్విరాన్మెంట్లో స్కూల్ ఉంది ఒక లొకేషన్లో, ఆ లొకేషన్ చుట్టూ ఉన్న పిల్లలు రావచ్చు. మనం అవాయిడ్ చేయలేం కదా. ఎవరు వద్దన్నారు, అఫీషియల్స్ కూడా వద్దు. ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు వచ్చి ఆడతారు. ఇప్పుడు మా దగ్గర నా వరకు నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా స్కూల్స్ కూడా
ప్రతి సైడ్ ఉంటాయి. ఒక విలేజ్ ఉందంటే 4 సైడ్లు ఉంటాయి, పెద్ద విలేజ్ ఉంటాయి, హై స్కూల్స్. మేజర్గా ఫస్ట్ నేను సార్తో సుధీర్ సార్తో ఏమన్నా అంటే చెస్ అడ్డా అని విలేజ్లో పెట్టాలి అట్లా అని చెప్పి సార్ షేర్ చేసుకుంటాను. నా ఒపీనియన్ ఏం చెప్పిన సార్ అంటే మీరు అది పెట్టండి, కానీ ఫస్ట్ ఇది చేసినప్పుడు ఇక్కడ ఒక జనరేషన్లో చేంజ్ వస్తుంది. వీడు వెళ్ళి ఊర్లో ప్రొవైడ్ చేయాలి, దానికన్నా ముందు స్టెప్ ఇది. విలేజ్లో కూడా కంటే డైరెక్ట్గా విలేజ్కి వెళ్తే మనం సక్సెస్ సాధిస్తామా లేదని నాకే తెలియదు. కాకపోతే స్కూల్లో జరిగిన దాన్ని స్ప్రెడ్ అవుతూ ఈ నేర్చిన పిల్లలు మనకు ఆ విలేజ్ వాళ్ళు ఉన్నప్పుడు మనకు ఒక చైన్ సిస్టంలో దాన్ని తీసుకోగలుగుతాం. ఇది కీ రోల్ ఉంటుంది. ఇప్పుడు ఓవరాల్గా ఎంతమంది, ఇప్పుడు 6 మంత్స్ చేసింది కదా, ఎంతమంది కిడ్స్ని మీరు ట్రైన్ చేయగలిగినారు? సెంటర్కి 500 మెంబర్స్ 50 మెంబర్స్ అన్నా కూడా మేము 200నే ట్రైన్ చేసాం. 200 6 మంత్స్ చేయడం 200 చేసినాం, కానీ పార్టిసిపేట్ అయ్యాక ఏం చేసిరంటే అంతకుముందే వచ్చిన పిల్లలు ఉన్నారు కొంతమంది, వాళ్ళంతా వచ్చి పార్టిసిపేట్ అయ్యారు ఇక్కడ మన ప్రోగ్రామ్ లోపల. సెంటర్ అంటే ఒకటే సెంటర్ కదా మీరు చేసింది? లేదు సార్, నేను 4 సెంటర్ అంటే నిర్వహించడం 4 సెంటర్లో నిర్వహించాను. సార్ ఎప్పుడు వస్తుండే కోజికి అంటే 8కి వస్తుండే, 8 to 10 ఒక దగ్గర, 10 to 12 ఒక దగ్గర. ఒకటి స్కూల్ బిల్డింగ్, ఇంకా వేరే అన్ని స్కూల్స్, ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్, ఓకే ఓకే. అన్ని స్కూల్స్. అది మండల్ మండల్ మున్సిపాలిటీ. ఓకే, పోస్ట్ పెయిడ్ కనెక్షన్. సరే ఇది ఇటు వస్తుంది.